ఈరోజు మనం బయట హోటల్ స్టైల్లో ఎంతో క్రిస్పీగా కరకరలాడే ఉల్లిపాయ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి వేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా, తగినంత జీలకర్ర, ఉప్పు, శనగపిండి, కారం పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా నీరు పోస్తూ మిశ్రమాన్ని చిక్కగా అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకు శనగపిండి బాగా పట్టి గట్టిగా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ముద్దగా తయారైన తర్వాత మరోవైపు కడాయిలో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత పిండిని చిన్న భాగాలుగా నూనెలో వేయండి. మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. పకోడాలు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత వాటిని తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టండి. అంతే, ఎంతో క్రిస్పీగా కరకరలాడే రుచికరమైన ఉల్లిపాయ పకోడా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం వాసు డెలీషియస్ ఫుడ్ ఛానల్ను /సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.